హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అనేది పర్సనాలిటీని బట్టి ఏ విధంగా పెట్టుకోవాలి, దాన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని కట్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ భాగానికి మన బ్యాక్ పార్ట్ భాగాన్ని ఈ విధంగా పెట్టేసుకొని దీని చుట్టూ మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్ వేసినప్పుడు షేప్ బెల్ట్ అనేది అవసరం లేదు కాబట్టి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ వేసుకొని యాస్టేజ్గా మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు. మీకు ఇక్కడ ఐడియా కోసం నేను మళ్ళీ మార్కింగ్ అనేది పెడుతున్నాను. నార్మల్గా అయితే బ్యాక్ పార్ట్ వేసుకొని జస్ట్ నెక్ భాగం కాకుండా చుట్టూ మార్కింగ్ పెడితే సరిపోతుంది. ఇక్కడ జస్ట్ ఇక్కడ ఐడియా కోసము మార్కింగ్ అనేది చూస్తున్నాను. మీరు ఇలా వేసుకోవచ్చు లేదా మార్కింగ్ కూడా అనమాట. ఇక్కడ వీడియో కోసం చెప్తున్నాను మార్కింగ్ అనేది. ఇక్కడ మనకి నెక్ మరియు షోల్డర్ భాగం కలిపి 5.5 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇందులో మనకి షోల్డర్ భాగము 3 ఇంచులు ఉండాలి. అంటే ఇక్కడ మనకి నెక్ వెడల్పు అనేది 2.5 ఇంచులు అనమాట. ఇలా విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది నెక్ వెడల్పు మార్కింగ్, ఇది మనకి షోల్డర్ మార్కింగ్ అనమాట. చూడండి, ఈ విధంగా ఇలా మనము మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత చంక భాగం అనేది తీసుకోవాలి. ఇక్కడ చంక భాగము అంటే ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచులు. ఇలా 6 ఇంచుల మార్కింగ్ పెట్టుకొని రెండో వైపు సరి చూసుకోండి, 5.5 ఇంచులు ఉండాలి. ఈ విధంగా ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ మనకి చెస్ట్ యొక్క చుట్టు కొలత 36 ఇంచులు. 4 భాగాలుగా చేస్తే 9 ఇంచులు. 2 ఇంచులు మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి. అంటే మొత్తం 11 ఇంచులు అన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. చూడండి, 9 ఇంచులు ప్లస్ 2 ఇంచులు అన్నమాట. ఇలా మనం ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా సరి చూసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, మనం లెంత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ లెంత్ తీసుకోవాలి, మర్చిపోయాను. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ లెంత్ వచ్చేసి 15 ఇంచులు. ఒకవేళ మీరు షేప్ బెల్ట్ వేసుకొని ప్రిన్సెస్ కట్ మార్కింగ్ పెట్టుకోవాలనుకున్నట్లయితే మనకి బ్యాక్ పార్ట్ కంటే 2 ఇంచులు తక్కువ, అంటే 13 ఇంచులు తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ షేప్ బెల్ట్ అయితే వేయట్లేదు. బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ కూడా అంతే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఈ నడుం భాగం దగ్గర మనకి చుట్టు కొలత మనకి 32 ఇంచులు ఉంటుంది, అంటే 8 ఇంచులు. మనకి డాట్ వేసుకుంటాం కాబట్టి 1 ఇంచు ఎక్స్ట్రా, అంటే కింద కూడా 9 ఇంచులు. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్ అనమాట. ఇది లెంత్ మార్కింగ్. ఆ తర్వాత ఇక్కడ మనకి ఈ చంక భాగం దగ్గర కర్వ్ అనేది తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే కనుక 1.5 ఇంచు తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నెక్ డీప్ అనేది ఇక్కడ 6.5 తీసుకుంటున్నాను. నార్మల్గా అయితే 6 సరిపోతుంది, వీళ్ళు కొంచెం డీప్ అడిగారు అన్నమాట. డీప్ బ్రాడ్గా అడిగారు కాబట్టి నేను నెక్ డీప్ అనేది 6.5, కింద 3 ఇంచులు తీసుకుంటున్నాను బ్రాడ్గా ఉండడానికి. నార్మల్గా అయితే 6 ఇంచులు, కింద కూడా 2.5 తీసుకుంటే సరిపోతుంది. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇలా రౌండ్ నెక్ కర్వ్ అనేది తీసుకోవాలి. చూడండి, ఇది మనకి మార్కింగ్ అనమాట. ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ మార్కింగ్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము. ఇటు మనకి ఉక్సు పట్టి కాజాపట్టి వైపు వస్తుంది కదా, ఇటువైపు నుంచి 4 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత షోల్డర్ నుంచి పైనుంచి మనకి బస్ట్ పాయింట్ అనమాట. బస్ట్ పాయింట్ 10 ఇంచులు. మనకి నార్మల్గా 9 నుండి 10.5 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు బస్ట్ పాయింట్. ఇక నేను 10 ఇంచులు తీసుకున్నాను. ఇటు ఉక్సు పట్టి కాజాపట్టి వైపు నుంచి 4 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ మనకి ఏంటంటే 2 మార్కింగ్స్ కలవాలి. ఈ కింద కూడా 4 ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టాను. స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలన్నమాట. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 4 ఇంచుల మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా కింద ఒక లైన్ తీసుకోవాలి. చూసారా? అంటే ఇక్కడ మనకి డాట్ పొడవు 5 ఇంచులు వస్తుంది. 10 ఇంచులకు మార్కింగ్ పెట్టాం కదా, కింద 5 ఇంచులు అనమాట, 15. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత వెడల్పు అనేది చాలామంది 2 వైపులా 1/2 ఇంచు లేదా 1 ఇంచు అనేది తీసుకుంటారు. అలా కాకుండా ఇటువైపు సైడ్ జాయింట్ వైపు మనం వెడల్పు అనేది తీసుకోవాలి. ఒకవైపు మాత్రమే తీసుకోవాలి, 2 వైపులా కాదు. మరి వెడల్పు ఎంత తీసుకోవాలంటే మీరు 2 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. 1 నుండి 2 ఇంచులకి. పర్సనాలిటీ సన్నగా ఉంటే 1 ఇంచు తీసుకోండి, నార్మల్గా ఉంటే 1.5. పర్సనాలిటీ కొంచెం హెవీగా ఉన్నట్లయితే 2 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ నుంచి చంక భాగం ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో ఇలా ఒక తీసుకొని ఇక్కడ నుంచి మన కింద ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వ్ భాగం తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను కింద వెడల్పు అనేది 1.5 ఇంచు అనేది పెట్టాను. 2 ఇంచులు కాదు, 1 ఇంచు కాదు, 1.5 ఇంచు పెట్టాను. పర్సనాలిటీని బట్టి సన్నగా ఉంటే తక్కువగా, పర్సనాలిటీ ఎక్కువ ఉంటే ఎక్కువ.
ఇక్కడ మీరు రెండు వైపులా పెట్టొద్దు, ఒకవైపు మాత్రమే 1.5 ఇంచు వెడల్పు పెట్టేసి ఇలా ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వ్ వచ్చే విధంగా మనకి చంక భాగం ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో ఆ షేప్. మనకి ఇక్కడ బస్ట్ పాయింట్ నుంచి కిందికి స్ట్రైట్గా ఒక లైన్ వచ్చింది. పక్కన 1.5 ఇంచు వెడల్పు తీసుకున్నాము. అది మనకి బస్ట్ పాయింట్ అంటే ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చే విధంగా కర్వ్ అనేది తిప్పాలన్నమాట. వీడియోలో ఉంది కదా, సేమ్ అదే విధంగా కర్వ్ అనేది తిప్పాలి. ఇక్కడ మనకి షేప్ బెల్ట్ ఉండదు కాబట్టి కొంచెం షేప్ అనేది రావాలి కదా, ఉక్సుపట్టి కాజపట్టే వైపు. కాబట్టి ఇలా 1 ఇంచు పైకి ఇలా కర్వ్ మార్కింగ్ అనేది పెట్టాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనం ప్రిన్సెస్ కట్ని కట్ చేసి మళ్ళీ జాయింట్ చేస్తాం కదా. జాయింట్ చేసినప్పుడు మనకి ఖర్చు అనేది పోతుంది. రెండు వైపులా పావించు తీసుకున్న 4 వైపులా అంటే 1 ఇంచు తేడా వస్తుంది అనమాట. కాబట్టి పక్క భాగాన 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. మీరు సేమ్ అదే విధంగా కుడితే టైట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది. కాబట్టి మనకి సైడ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే తీసుకోవాలి, బ్యాక్ పార్ట్కి అవసరం లేదు. ఎందుకంటే ప్రిన్స్ కట్ ఓన్లీ ఫ్రంట్కే ఉంటుంది కాబట్టి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. చూడండి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇలా ఎంతో ఈజీగా పర్సనాలిటీని బట్టి లేదా సైజుని బట్టి కట్ చేసి కుట్టుకోవచ్చు.